నమస్తే, నేను ఇందు. 7 దశాబ్దాల వైరం కాసేపట్లో ముగుస్తుందని, ఇక దాయాది పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదనే సంకేతాలు కనిపించాయి. టెర్రరిస్ట్ బేస్ క్యాంపులు లేచిపోయాయి, ఎయిర్ బేస్లు ముక్కలు ముక్కలయ్యాయి. అంతలోనే కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. అసలు దీని వెనక ఏం జరిగింది? ప్రధాని మోదీ నేతృత్వంలోని టీం ఆలోచించిందేంటి? కాల్పుల విరమణ ప్రకటన భారతదేశానికి లాభమా నష్టమా? మరో 3 రోజులు యుద్ధం జరిగితే పాకిస్తాన్ స్మాష్. ఆ తర్వాత కాస్త పట్టు బిగిస్తే పాకిస్తాన్ 3 ముక్కలుగా విడిపోవడం ఖాయం. ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేది. అధికారికంగా పాకిస్తాన్ నుండి స్వాతంత్రం ప్రకటించుకునేది. బంగ్లాదేశ్ లా అది కూడా సర్వసాతక రాజ్యంగా దేశంగా అవతరించేది. ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత ఆధీనంలోకి వచ్చి చేరేది. ఇక పాకిస్తాన్ లోని పశ్చిమ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి తాలిబాన్లు రెడీగా ఉన్నారు. ఆ ప్రాంతం వారి గుప్పట్లోకి వెళ్లి చేరేది. ఇటు పాకిస్తాన్ ముక్కలు కావడం, అటు దాయాది దేశం ఈ ప్రభావం నుండి కోలుకోవడానికి కనీసం 100 ఏళ్లు పట్టే గోల్డెన్ ఛాన్స్ ని భారత్ మిస్ చేసుకుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. మరికొందరు మాత్రం భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ని కోలుకోలేని దెబ్బ కొట్టిందని, కేవలం 3 రోజుల్లోనే పాకిస్తాన్ ని కోలుకోలేని దెబ్బ తగిలిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ దేశంలోని ప్రధాన ఎయిర్ బేస్లన్నీ లేచిపోయాయని, ఇటు ఆ దేశం కనీసం తిప్పి కొట్టకపోవడంతోనే పాకిస్తాన్ ఎంతటి దారుణ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఇండియాకి అతిపెద్ద సవాల్గా మారిన పాకిస్తాన్ టెర్రర్ బేస్ క్యాంప్లలో మెజారిటీ తునాతునకులయ్యాయని, 100 మందికి పైగా టాప్ మోస్ట్ ఉగ్రవాదులు చనిపోయారని గుర్తు చేస్తున్నారు. ఈ దెబ్బతో పాకిస్తాన్ లోని టెర్రరిస్టులు ఇండియాపై దాడి చెయ్యాలంటే మరో 30 నుంచి 40 ఏళ్లు భయపడి చస్తారని విశ్లేషిస్తున్నారు కొందరు ఎనలిస్టులు. పాకిస్తాన్ ని మ్యాప్ లో లేకుండా చేయడం, ఆ దేశ సాధారణ ప్రజల ప్రాణాలను తీయడం శాంతి కాముక భారతదేశం టార్గెట్ కాదని, కేవలం ఉగ్రవాదులని భయపెట్టడం పాకిస్తాన్ కలలో సైతం మర్చిపోలేని పీడ కలలాగా మారడమే ఉద్దేశమని, అది ఇండియా సాధించిందని, ఇంతకు మించి ముందుకు పోవడం అంటే అది ఇక పాకిస్తాన్ పై సివిల్ వార్ గా పరిగణించడమే అని కొందరు మాజీ రాయబారులు కామెంట్ చేస్తున్నారు. ఈ 3 రోజుల దాడితో పాకిస్తాన్ ఆహాకారాలు చేసిందని, ఆ దేశం మొత్తం ఆర్థికంగా, సైనిక పరంగా, రాజకీయ పరంగా కుదేలైందని, ప్రస్తుతానికి ఇది చాలని అభిప్రాయపడుతున్నారు కొందరి మాజీ రాయబారులు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కాల్పుల విరమణ ప్రకటనతో భారత్ కి నష్టమా లాభమా ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సీజ్ ఫైర్ తో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు గ్రామాల్లో నివసించే పౌరులకు కాల్పుల విరమణ తాత్కాలిక ఉపశమనం అందిస్తుంది. గతంలో 2021 కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో షెల్లింగ్ తగ్గడం వల్ల రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను యథావిధిగా చేసుకున్నారు. ఇది ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుంది. 2025 ఒప్పందం ఇలాంటి ప్రయోజనాన్ని అందించవచ్చు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లో కోతల సీజన్. దీంతో అక్కడి రైతులకు, సాధారణ ప్రజలకి ఇది రిలీఫ్ గా భావించవచ్చు. సాధారణ ప్రజలు ఏ క్షణాన బాంబులు పడతాయో, సివిల్ వార్ సంభవిస్తుందో అని బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇది వారికి గుడ్ న్యూస్ గా అభిప్రాయపడుతున్నారు అనలిస్టులు. భారత్, పాకిస్తాన్ 2 అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశాలు. ఆకస్మిక ఘర్షణలు అణ్వాయుధ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది దక్షిణాసియా ప్రాంతానికి వినాశకరం. కాల్పుల విరమణ ఒప్పందం ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది భారత్ కు వ్యూహాత్మక లాభం. ఈ ఒప్పందం అమెరికా, ఇతర అంతర్జాతీయ శక్తుల మద్దతుతో ఉండడం వల్ల ఇది భారత్ కు దీర్ఘకాలిక శాంతి చర్చలకు మార్గం సుగమం చేయవచ్చు. పాకిస్తాన్ ఇకపై ఓవర్ యాక్షన్ చేస్తే అమెరికాపై ఒత్తిడి పెంచవచ్చు. అగ్రరాజ్యం పూర్తిగా ఇండియాకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇది దాయాది దేశానికి భారీ నష్టం. అమెరికా కన్నెర చేసి భారత్ వైపు నిలబడితే పాకిస్తాన్ కు చెమటలు పట్టడం ఖాయం. కాల్పుల విరమణ ద్వారా భారత సైన్యం LOC వెంబడి నిరంతర ఘర్షణలపై దృష్టి తగ్గించి చైనాపై ఫోకస్ పెంచవచ్చు. వాస్తవ నియంత్రణ రేఖ వంటి వ్యూహాత్మక సరిహద్దులపై దృష్టి కేంద్రించగలదు. 2021 ఒప్పందం తర్వాత భారత్ తన సైనిక వనరులను LOCలోన చైనా బెదిరింపులను ఎదుర్కొనేందుకు ఉపయోగిస్తుంది.
కాల్పుల విరమణకు అంగీకరించడం ద్వారా భారత్ అంతర్జాతీయ సమాజంలో శాంతి కాముక దేశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి పవర్ఫుల్ కంట్రీస్ భారత నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇది భారత్ డిప్లొమాటిక్ విజయంగా భావిస్తున్నారు. మరో దఫా పాకిస్తాన్ చేసే చిన్న రెచ్చగొట్టే చర్య అయినా భవిష్యత్తులో ఆర్థిక సైనిక సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. సరిహద్దు ఘర్షణలు తగ్గడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో వ్యవసాయం, పర్యాటకం, వాణిజ్యం వంటి రంగాలు పునరుద్ధరణ పొందవచ్చు. 2021 ఒప్పందం తర్వాత కాశ్మీర్ లో పర్యాటకం గణనీయంగా పెరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. 2025 ఒప్పందం ఆర్థిక లాభాలను అందించవచ్చు. ఇది దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. ఈ ఒప్పందం భారత్ కు పాకిస్తాన్ పై ఉగ్రవాద నియంత్రణ కోసం దౌత్యపరమైన ఒత్తిడి పెంచే అవకాశాన్ని ఇస్తుంది. 2021 ఒప్పందంలో శాంతిని భంగం చేసే కోర్ ఇష్యూస్ ని పరిష్కరించాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఇది ఉగ్రవాదంపై చర్చలకు దారి తీసింది. 2025లో భారత్ ఈ ఒప్పందాన్ని ఉపయోగించి పాకిస్తాన్ ను ఉగ్రవాదుల గ్రూపులపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయవచ్చు. ఇప్పటి వరకు భారత్ కి లాభాలేంటో చెక్ చేశాం. మరి నష్టాలు చూద్దాం. పాకిస్తాన్ లోని టెర్రర్ బేస్లపై ఇండియా చేసిన అటాక్స్ వలన ఆ దేశానికి భారీ నష్టం చేకూరింది. అది నిజం. కానీ ఇదే తరహా దాడులు మరింతగా చేసి ఉంటే టెర్రరిజం కూసాలు కుదిలిపోయేవని చర్చ సాగుతుంది. కానీ కాల్పుల విరమణతో పాకిస్తాన్ ఉగ్రవాద చొరబాట్లను ప్రోత్సహించే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తుంది. 2025 ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులను నియంత్రించలేకపోయిందని భారత్ ఆరోపించింది. శాంతి వాతావరణంలో సైనిక అప్రమత్తత తగ్గితే జమ్మూ కాశ్మీర్ లో చొరబాట్లు పెరిగే ప్రమాదం ఉంది. ఇది భద్రతా సవాళ్లను సృష్టిస్తుంది. కాల్పుల విరమణ వలన పాకిస్తాన్ పై సైనిక దౌత్యపరమైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఇది ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే భారత్ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. బాలకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కొన్ని ఉగ్రవాద గ్రూపులు రహస్య చొరబాట్లను కొనసాగించాయని నివేదికలు సూచించాయి. ఈ ఒప్పందం పాకిస్తాన్ కు తాత్కాలిక ఊరటనిచ్చి ఉగ్రవాద శిబిరాలను పునరస్వీకరించే అవకాశం కల్పించవచ్చు. గతంలో కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్న పాకిస్తాన్ వాటిని లైట్ తీసుకుంది, వాటిని కాలరాసింది. మరోసారి ఇదే తరహా ఒప్పందం ఉల్లంఘనలు జరిగితే భారత్ తిరిగి సైనిక సమాయత్తం కోసం వనరులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక వ్యూహాత్మక భారాన్ని పెంచుతుంది. భారత్ లో కొన్ని రాజకీయ వర్గాలు మరియు ప్రజలు ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ తో రాజీగా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి సంఘటనల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ఒప్పందాన్ని అమెరికా ఒత్తిడికి లొంగడంతో విమర్శించింది. ఇది ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచుతుంది. ఈ తరహా విమర్శలు భారత్ యొక్క దృఢమైన వైఖరిని ప్రశ్నించవచ్చు. ఇది దేశీయ రాజకీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చు. కాల్పుల విరమణ ఒప్పందం ముఖ్యంగా అమెరికాతో జోక్యంతో కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై మళ్లీ చర్చకు తెస్తుంది. పాకిస్తాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించి కాశ్మీర్ ను అంతర్జాతీయకరించడానికి ప్రయత్నించవచ్చు. ఇది భారత్ యొక్క కాశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అనే వాదన బలహీనపరుస్తుంది. ట్రంప్ ప్రకటన ఇప్పటికే భారత్ లో వివాదాన్ని రేకెత్తించింది. ఇది ఈ ప్రమాదాన్ని సూచిస్తుంది. ఈ ఒప్పందం భారత్ యొక్క సైనిక చర్యల స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. 2016 యురి, 2019 పుల్వామా దాడి తర్వాత భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్, బాలోకేట్ ఎయిర్ స్ట్రైక్ల వంటి చర్యలు కాల్పుల విరమణ సమయంలో కష్టతరం కావచ్చు. ఇది భారత్ యొక్క ప్రతీకార సామర్థ్యాన్ని తాత్కాలికంగా నిరోధించవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తే మొత్తం మీద కాల్పుల విరమణ వలన కొన్ని ప్రయోజనాలున్నా మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఇకపై జరిగే ఏ ఉగ్రదాడిని అయినా భారత్ యుద్ధంగా పరిగణిస్తుందని అమెరికాకి తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ సైతం అంగీకరించింది. యుద్ధంతో ఇండియా పవర్ ఏంటో ప్రపంచ దేశాలకి తెలిసి వచ్చింది. ఇటు వార్ విరమణతో భారత్ శాంతి మూక దేశంగా నిలిచింది. కానీ ఉగ్రవాద కత్తి ఇంకా భారత మెడపై వేలాడుతూనే ఉంది. మరి యుద్ధం గెలిచే సమయంలో కాల్పుల విరమణ ఇండియా ఏ మేరకు పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా అనేది తేలాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు.